హాయ్ అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. 1,00,000 పశువు కొమ్ముల నోము కోసం మీతో నేను వివరించబోతున్నాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 1,00,000 పశువు కొమ్ముల నోము అంటే అంత ఆసామాసి కాదండి. 2 నెలల ముందు నుంచే పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. పెట్టుబడి చీరలు, టాయిలెట్ సామాన్లు, పసుపు కొమ్ములు, ఇలా తాంబూలంకి కావాల్సినవన్నీ కూడా కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ముందు నుండే ఆర్డర్ చేసుకోవాలి. అయితే మేము ఈ చీరలు, పెట్టుబడి చీరలు, పసుపు కొమ్ములు అన్నీ కూడా ఓన్గా వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అయితే కార్డ్స్ వచ్చాక మేమందరం కలిసి కార్డ్స్కి పసుపు పెడుతున్నాం అనమాట. పసుపు పెట్టాలి, శుభం కదా, అందుకనే కార్డ్స్కి అందరం పసుపు పెడుతున్నాం. ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాం అనమాట. తాంబూలాలు మాత్రం ముందు రోజే అమర్చామండి, ఎందుకంటే ఫ్రూట్స్ కదా పోతాయని ముందు రోజే అమర్చాము. మొత్తం 500 తాంబూలాలు అమర్చాము. అలానే 500 చీరలు, 500 పైగా వచ్చారండి జనాభా అంతా కూడా. మా అమ్మమ్మ అయితే ఎక్కడికి రాలేరండి. అయితే ఇంత ఘనంగా పసుపు కొమ్ములు నోము చేస్తున్నారని మా అమ్మ వాళ్ళు అక్కడికి వచ్చారనమాట. చాలా కష్టంగా తెచ్చారు ఆవిడకి. అయితే ఆవిడ రాగానే మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు. ఆ సన్నివేశం నాకు చాలా అమూల్యమైనదిలాగా అనిపించింది. అందుకే నా కెమెరాలో క్యాప్చర్ చేశాను. అయితే ముందు రోజు అమ్మవారిని ఈ విధంగా అమర్చారండి. ఇంట్లో అయితే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చున్నట్టు అయితే మాకు శరీరం అంతా పులకరించిపోయింది అమ్మవారికి చూస్తూ ఉంటే. అంత చక్కగా అమర్చారండి, అంత చక్కగా అలంకరించారు అమ్మవారిని. భోజనాలు, నోము అంతా కూడా ఇంటి దగ్గర అరేంజ్మెంట్స్ చేశారండి. ఇంటి దగ్గర అయితే నిండుగా ఉంటుందని ఇంటి దగ్గర చేశారనమాట. అయితే ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా వదినలు చేశారు. మా అమ్మ కోరిక ఏంటి అంటే 2 కోడలతో 1,00,000 పసుపు కొమ్ముల నోము చేయించాలి, అది ఘనంగా చేయించాలని చాలా కోరిక అనమాట. అలానే అంతకంటే ఘనంగా జరిగిందండి. అందరి చేతుల కలయికతో, మేళతాళాలకి శంఖనాదం జత చేసి బంధుమిత్రులతో అంగరంగ వైభవంగా జరిగిందనమాట ఈ 1,00,000 పసుపు కొమ్ముల నోము. 1,00,000 పసుపు కొమ్ముల నోము ఒకటే కాదండి, గరిసధాన్యం నోము కూడా చేయించారు. ఇంట్లో చాలా జనాభా ఉంటారు కాబట్టి కాలికి పసుపు రాసే కార్యక్రమం ఇంట్లో కాదనుకొని కింద స్టేజ్ని అరేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చి కాలికి పసుపు రాసుకోవాలని అనౌన్స్ చేశారనమాట. ఇదంతా కూడా భోజనాల కోసమని అరేంజ్మెంట్స్ అండి. అయితే నేను ఇది ముందు రోజు షూట్ చేశాను. ఆ రోజు అయితే నేను చేయలేకపోయానండి. మా అబ్బాయి చిన్న చిన్న షార్ట్స్ తీసాడు. ఆ షార్ట్స్ అన్నీ కూడా ఒకటిగా చేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. 1,00,000 పసుపు కొమ్ముల నోము, గరిసధాన్యం నోము ఎందుకు పడతారు, దాని సారాంశం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను వినండి. గరిసధాన్యం నోము, 1,00,000 పసుపు కొమ్ముల నోము, ఏ నోము అయినా సరే రథసప్తంకి అలానే శివరాత్రికి అయితే పడతారండి. పై కథ చదివి కథక్షితలు తలపైన వేసుకోవాలి. కార్తీక మాసాన సోమవారం నాడు ఆ రోజు దశమి అనుకుంటా, దశమండి. ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నమాట. అంతా కూడా శుభంగా జరిగింది. గరిసధాన్యం నోము యొక్క సారాంశం ఏంటి అంటే 1,00,000 పసుపు కొమ్ముల నోము ఉద్యాపన చేసే ముందు రోజు దీన్ని కూడా ఉద్యాపన చేస్తారండి. ఒక తెల్లని వస్త్రం కానీ కొత్త వస్త్రం ఏదైనా పరిచి దానిపైన 18 క్వింటాలు ధాన్యాన్ని రాసిపోస్తారు. పువ్వులతో చక్కగా నామం కానీ స్వస్తిక్ కానీ ఓం కానీ అలంకరిస్తారండి. అలంకరించాక కలశం పెట్టి మండపం వేస్తారు. మండపం వేసి వినాయకుని పూజించి విష్ణు సహస్రనామాలు అలానే లలిత సహస్రనామాలు చదివి పూజని ముగించి ఈ ధాన్యం అనేది పంతులు గారికి దానం ఇస్తారనమాట. సంవత్సరం అంతా కూడా అన్నదానం చేసేంత ఫలితం దొరుకుతుంది ఈ గరిసధాన్యం నోము యొక్క సారాంశము. అదే రోజు సాయంత్రం 1,00,000 పసుపు కొమ్ములు కూడా ఇలానే రాసిపోస్తారండి. అప్పుడు కూడా ఒక కొత్త బెడ్షీట్ తీసుకొని దానిపైన 1,00,000 పసుపు కొమ్ములు కూడా దంపతులతో రాసిపోసి దాన్ని చుట్టూరా వెండి తీగ, బంగారం తీగతో కడతారండి. దానిపైన చక్కగా అమ్మవారిలా అలంకరిస్తారు. మరుసటి రోజు సోమవారం ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసి ఈ 1,00,000 పసుపు కొమ్ముల నోము ఉద్యాపన అయితే చేయాలండి. అయితే ముందుగా వినాయకుడిని పూజించుకొని మండపం పోసి కలశం పెట్టి గౌరీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ పసుపు కుంకుమతో పూజించుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చదివి పూజనైతే ముగించారండి. ఆ తర్వాత పసుపు కొమ్ములు దోశలతో కానీ లేదంటే ఇత్తడి పళ్ళెం కానీ బేషన్తో కానీ ముత్తైదువులకి అయితే ఇవ్వాలండి. దానిపైన తాంబూలం పెట్టి ఇవ్వాలన్నమాట. కలిగిన వారు టాయిలెట్ సామాన్లు, చీర, జాకెట్ కూడా పెడతారనమాట. ఇంకా మీరు ఇవ్వాలనుకుంటే ఈ నోము యొక్క గుర్తుకి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఈ 1,00,000 పసుపు కొమ్ముల నోము యొక్క పరమార్థం ఏంటి అంటే పూర్వం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని పండితులు మాతో వివరించారండి. దీంట్లో భాగంగా వెన్ను విరగని 1,00,000 పసుపు కొమ్ములు అయితే తీసుకోవాలి. విరుగుంటాయేమో అనే ఒక అనుమానం ఉంటే మీకు ఒక 10,000 కొమ్ముల్లాగా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఈ నోము యొక్క పరమార్థం ఏంటి అంటే అనుకూలమైన దాంపత్యం, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉండేందుకు పూర్వం నుంచి వస్తున్న ఆచారంలా ఈ నోము నోచుకోవడం అయితే జరుగుతుందండి. అయితే ఈ నోము నోచుకోవడం మా వదినకి ఎంత భాగ్యమో ఇది అందుకోవడం, ఈ వేడుక కల్లారా చూడడం కూడా అంతే భాగ్యం, అంతే అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఉదయం 9 గంటలకి తాంబూలం ఇవ్వడం మొదలు పెడితే సాయంత్రం 4 అయిందండి. ఈ తాంబూలం ఇచ్చినంతసేపు కూడా ఇద్దరు
మాట్లాడుకుంటూ ఉండాలి. మౌన వ్రతంతో ఈ తాంబూలం ఇవ్వడం అయితే జరగాలన్నమాట. ఉపవాసంతో మౌన వ్రతంతో ఈ కార్యక్రమం అయితే చేయాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేశారండి. ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి చెప్పారనమాట. అందరూ కూడా ఒక 500 వరకు అవుతారండి. వీళ్ళందరూ కూడా నోము అందుకోవడానికి వచ్చారంటే ఈ తాంబూలం అందుకుంటే అంత మంచిదని పండితులు కూడా చెబుతున్నారనమాట. ముత్తైదువులంతా కూడా కంచిపట్టు చీరలతో, మిలమిల మెరిసే నగలతో, గలగల సవ్వడి చేసే గాజులతో చక్కగా కలకలలాడుతూ ఈ కార్యక్రమంలో కనిపిస్తున్నారు కదా. మీరేమంటారు? ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానండి చెప్పడం. ఈ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఒక ఈవెంట్ మేనేజర్తో చేయించారనమాట. అతనిది బరంపూర్. లాస్ట్కి ఒక ట్విస్ట్ కూడా ఉందండి. నోమంతా పూర్తయ్యాక అమ్మవారికి ఆరతి ఇచ్చి పూజనైతే ముగించారు. ఈ జనాభా అంతా ఒకేసారి వస్తే తాంబూలం ఇవ్వడం కష్టమవుతుంది అనుకొని కూపన్ ద్వారా రావడం అయితే జరిగిందండి. మా వదిన ద్వారా ఈ 2 లక్కీ కూపన్స్ అయితే తీయడం జరిగింది. ఆ 2 లక్కీ పర్సన్స్ ఎవరు అంటే ఒకటి మా తోటికోళ్ళు, ఇంకో ఆవిడ వైజాగ్ ఆవిడ అనమాట. అయితే గిఫ్ట్ ఏంటి అంటే ఇద్దరికి కూడా చెరో 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.